శతాబ్దాల క్రితం ఒక రాజు రాజ్యమున్న ఈ కోట ఇప్పుడు మాత్రం పాత జ్ఞాపకాలతో నిండిపోయింది. కాని కోటలో ఒక రహస్యముంది. 17 ఇయర్స్ ఓల్డ్ అడ్వెంచరస్ బాయ్ తన తాతగారి ఇంటికి సండే హాలిడేస్కి వస్తాడు. రాత్రి కోట దగ్గరికి వెళ్లవద్దురా, అక్కడ పాత దీపం వెలుగుతుంది అంటారు. తాతయ్య, ఇవన్నీ పాత కథలు, నేనే నమ్మను. కిరణ్ ఫ్లాష్లైట్ మొబైల్తో కోటలోకి వెళ్తాడు. ఎవరు దీపం వెలిగించారు? ఇక్కడ ఎవరూ ఉండరని తాతయ్య చెప్పారు కదా. ఎవరూ నా కోరిక నెరవేర్చలేదు. ఈ దీపం ఆరిపోకుండా ఉండాలి. నువ్వెవరు? ఇక్కడెందుకున్నావు? నేను ఈ కోట రాణి ధీరలం. మహారాజుకి చివరి కోరిక దేశాన్ని కాపాడే దీపం ఎప్పుడూ వెలగాలి. కాని అందరూ మరిచిపోయారు. నేను మాత్రం ఆ దీపం చూసుకుంటూ ఇక్కడే చిక్కుకుపోయాను. కిరణ్ బయటికి పరుగెట్టి గ్రామ పెద్దలను తెస్తాడు. గ్రామ పెద్ద, ఈ కోట రాణి కథ నిజమే, కాని ఎవరూ దీపం దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. కిరణ్ దీపం దగ్గరకు వెళ్ళి, కిరణ్, రాణిగారు, ఈ కోటను మేము మళ్ళీ పునరుద్ధరిస్తాం. మీ దీపం ఇక ఒంటరిని కాదు. రాణి దయ్యం చిరునవ్వు మెల్లిగా వెలుగులో కలిసిపోతుంది. నా కోరిక నెరవేరింది. కృతజ్ఞతలు బిడ్డా. అదృశ్యమవుతుంది. కోటమీద బరువైన నీలి వెలుగు వస్తుంది. భయాన్ని ఛేదించి గతాన్ని అర్థం చేసుకున్నప్పుడు పాత ఆత్మ కూడా శాంతి పొందుతుంది.